గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే రాయిలా ఉండే మమ్మల్ని శిల్పంలా మలిచే మా ఉపాధ్యాయులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజు విద్యార్థులు వాళ్ళ గురువులను గౌరవించుకునే రోజు. విద్యార్థి దశలో ఉపాధ్యాయులు కీలక పాత్రలు పోషిస్తారు. మేము చదువులో ఈ స్థాయికి వచ్చామంటే, ముఖ్యంగా నేను 10వ తరగతి వరకు చదువుతున్నానంటే మా ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉంది. ముఖ్యంగా ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి. ఈ రోజు భారతదేశంలో గురు పూజోత్సవ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆయన ఆచార్యుడుగా, ప్రొఫెసర్గా పనిచేసేటప్పుడు ఎన్నో సేవలు చేశారు. ఆయన జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుతూ వస్తున్నాం. ఆది యుగం నుంచి ఆధునిక యుగం వరకు ఆయనే ఋషి. జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు. మన సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు. ఆయన ఎవరో కాదు, మనందరికీ విద్యా బుద్ధులు నేర్పే గురువు. అందుకే మన సమాజంలో అమ్మ నాన్నల తరువాత ప్రముఖ స్థానం గురువులకు ఇచ్చారు. శిశువును లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువు అయితే, గుండెలపై తంగుతూ ఆటలాడే శిశువుకు నడక నేర్పే నాన్న రెండో గురువు. ఆ తరువాత ఈ లోకానికి ఎలా నడుచుకోవాలో నేర్పి విద్యా బుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడవ గురువు. అందుకే పెద్దలు అంటారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. దేవుడు గురువు పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తానని అన్నారు ఒక మహానుభావుడు. ఆయన ఎవరో కాదు, కబీర్ దాసు. ఎందుకంటే ఆయన భగవంతుడి మొదటి తనకు చెప్పింది గురువే కాబట్టి అని వివరించారు. సమాజంలో గురువుకు ఉన్న స్థానం అంత గొప్పది. గురువులో గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేది అని అర్థం. అంటే మన అజ్ఞాన పొరలను తొలగించి జ్ఞాన దీప్తిని వెలిగించేవాడు గురువు అన్నమాట. అలాంటి గురువును దైవం కంటే గొప్పగా ఆరాధించే సంస్కృతి మనది. చాణక్యుని చేతిలో రూపుదిద్దుకున్న శిల్పం చంద్రగుప్త మౌర్యుడు. సమర్థ రామదాసు తయారు చేసిన వీరకర్తం శివాజీ. రామకృష్ణ పరమహంస అందించిన ఆధ్యాత్మిక శిఖరం వివేకానందుడు. గురు శిష్యుల సంబంధానికి వీళ్ళు ఉదాహరణలు మాత్రమే. నేటి పిల్లలను క్రమశిక్షణలో కలిగిన వారిగా తయారు చేస్తూ మా ఉపాధ్యాయులందరూ అలాగే మా పాఠాలు చెబుతూ మా జీవితానికి మంచి పూలబాట వేస్తారని కోరుకుంటూ, చివరిగా మా ఉపాధ్యాయులందరికీ మరొకసారి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.